1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి, మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3,23,23,00,000 మంది ఎట్లా చూస్తారు? మరి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టిపోయిన చిన్న ఊర్లకించి వచ్చినది మనం. గబ్బు గబ్బు భాష వస్తుంది అందరికీ. మామూలు గబ్బు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది అది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మన మంత్రి చేసిన అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారో వినేటట్టే చేసుకోండి. అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండి అనగానే ఏం శాంక్షన్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా, ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దామనుకున్నారు, ఏం నేర్పుదామనుకున్నారు, పిల్లలకు ఏం బూతులు నేర్పుదామనుకుంటారు చెప్పండి. పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళకి కానీ కూడా మస్తు వస్తుంది. అట్లా కాదు, తిట్టుకుంటే పోతే కాదు, మళ్ళీ గవర్నమెంట్ రాదు. కేసీఆర్ నిడితే నెక్స్ట్ గవర్నమెంట్ మనం కాదు. మనం ఇచ్చిన హామీ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, 60% జనాభాగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎస్సీ ఎస్టీ గురుకులాలు బాగు చేయాలి, బీసీ గురుకులాలు బాగు చేయాలి. ఓసీలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా గురుకులాలు పెడదామని కేసీఆర్ గారు అన్నాడు, అవి కూడా పెట్టాలి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి, కొత్త మార్క్ రావాలి. ముఖ్యమంత్రి మార్క్ రావాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ముఖ్యమంత్రి మార్క్ అంటే బూతుల మార్క్తో మార్క్ అనేది రాదు. బూత్ పురాణాలతో ఎవరు కూడా పరిపాలించలేదు. బూతులు బంద్ చేసుకొని మాట్లాడితే మీకే చాలా గౌరవంగా ఉంటుంది. విజ్ఞతతో మేము మాట్లాడుతున్నాం. మీరు తిడితే చాలామంది ఏడ్చిండ్రు, ముసలోళ్ళు ఏడ్చిండ్రు, అయ్యా కేసీఆర్ని ఇట్లా తిడతారా అని. కనుక్కోండి మీరు కావలిస్తే, బంద్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము సహించాం. మీరు గ్యారెంటీలు నెరవేర్చే సహించాం. పాలమూరుకు అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకోం. ఖచ్చితంగా 90 టీఎంసీలు కావాల్సిందే, కాలువలు టెండర్ విలువాల్సిందే. మీరు ఏం చేస్తారో ఎట్లా కొట్లాడతారో తెలియదు. బీజేపీ మీరందరూ కూడా దగ్గర ఉంటారు ఇక్కడ. కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకొని, కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకొని ఇమ్మీడియట్గా 90 టీఎంసీలు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాకముందు పాలమూరులో చెప్పింది. మోడీ గారు అలంపూర్లో సభలో చెప్పిండు, భూత్పూర్ సభలో కూడా చెప్పిండు, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా ఇస్తా అని. మాకు జాతీయ హోదా వద్దు, 1 రూపాయి వద్దు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా 90 టీఎంసీలు ఇప్పించి టెండర్లు పిలిచి తొందరగా కాళ్ళు దోగండి. ప్రతి కాలువకు మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా రైతాంగాన్ని మీరు కాపాడండి. ఉట్టి కొట్లాటలతో ఇవి టైంపాస్ చేస్తే, మాటలతో టైంపాస్ చేస్తే మాకు కుదరదు. నల్లమల్ల బిడ్డ, పాలమూరు బిడ్డ అనే పేరు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే పేరు స్థిరస్థాయి ఉంటుంది. కానీ కేసీఆర్ గారిని తిరిగితే స్థిరస్థాయిగా ఉండదు. దయచేసి కనుక దాని మీద దృష్టి పెట్టి ఆ రివ్యూలు చేయండి. ఆ రివ్యూలు కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా మేము ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక మాజీ మంత్రిగా, పాలమూరు బిడ్డగా నేను ఆ భాష చూసి బాధతో నేను ఈరోజు ఒక విజ్ఞతతో మీకు చెప్తున్నా. ఇక మీరు మార్చుకోకపోతే ప్రజలకు కూడా ఓపిక సహనం ఉంటుంది. తర్వాత మీరే బాధపడతారే, ఈ స్థాయిలో పెట్టిన తర్వాత కూడా ఇట్లా తప్పు చేసుకున్నా అని చెప్పి మీరే ఇది చేయాల్సి వస్తుంది. కనుక దాన్ని బంద్ చేసుకోవాల్సిందిగా చెప్తూ, మరి పెద్దలు సలహాదారులు కూడా మంచి సలహాలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని, 100% వచ్చే ఎలక్షన్ 42% రిజర్వేషన్తోనే ఖచ్చితంగా పోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ.
మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మరి ఆయన చాలాసేపు మీటింగ్కి వచ్చేటప్పుడు తలపెట్టుకొని ఏడ్చుకున్నట్టుంది. ఆయన ఆవేదన, ఆక్రోశము, బాధ అంతుబట్టలేక ఏ సభకు వచ్చిండో ఏం మాట్లాడుతున్నో అర్థం కాకుండా మాట్లాడిండు. తెలంగాణ సమాజం కాదు కదా, మొత్తం సమాజం తలతో సిగ్గు ఉంచుకునే విధంగా భాష మాట్లాడతారు. ఏ దేశ ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ విదేశాల్లో ప్రెసిడెంట్లు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుందాం, కొత్త విషయాలు, చరిత్ర గురించి ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు ఆసక్తిగా చూస్తారు. కానీ దౌర్భాగ్యం ఏందో ఈ ముఖ్యమంత్రికి ఏందో మరి ఏం షోక్, ఇదేంది స్వామి నీకు? తొండల షోక్ ఏంది, పాముల షోక్ ఏంది, పేగుల షోక్ ఏంది స్వామి? ముఖ్యమంత్రికి ఈ షోకులు ఉంటాయి స్వామి? తొండలు, పాములు, పేగులు ఏంది స్వామి? నువ్వు రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తన కుటుంబానికి అన్యాయం జరిగినా సహిస్తాడు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించడు. ఆయన ఏమడిగాడు? మీకు కావాల్సినంత టైం మేము ఇచ్చినాం, 2 సంవత్సరాలు అయింది, 90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మీరు 45 టీఎంసీల నీటికి ఒప్పుకున్నారు. మీరు తప్పు చేసిండ్రు, పాలమూరుకు, రంగారెడ్డికి, నల్లగొండకు మీరు అన్యాయం చేసిండ్రు. ఇది మీరు ఇలాగే చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న మా పాత్ర పోషించి మీ తోలు తీస్తామని చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టడానికి, నీవు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కన పెట్టడానికి నీవు ఈ లాంగ్వేజ్ వాడతావా? ఏం చెప్పదలుచుకున్న సమాజానికి? ఇలా గ్రామీణ ప్రాంతంలో మీరు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే, రియల్గా మీరు మొగోళ్ళు అయితే, మీకు మొగ పుట్టుకనే పుడితే, మీరు అంటారు కదా మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే, మీ మొగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి